హరే కృష్ణ. ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా చాలా మందిలో ఏదో తెలియని వెలితి మాత్రం తప్పకుండా ఉంటుంది. దాన్నే డిప్రెషన్ అంటారు. ఇన్ని వెసులుబాటులున్నా, ఇన్ని సౌకర్యాలున్నా మనిషి ఎందుకు డిప్రెషన్లో కూరుకుపోతున్నాడు? ఒక మాస్టర్ గారు ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథలో మనకు అర్థమైపోతుంది. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్న 4 ఫ్రెండ్స్ పెద్దగా అయిన తర్వాత గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళ స్కూల్లో కలుసుకున్నారు. అయితే వాళ్ళందరూ వాళ్ళకి తగ్గట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ జీవితం గురించి కానీ, వాళ్ళ జీవితం గురించి కానీ, వాళ్ళ విలాసాల గురించి కానీ. అయితే అందరి మధ్యలో ఏదో ఒక ఆలోచన, ఇంత సంపాదిస్తున్నా మనం ఎందుకు ఇట్లా డిప్రెషన్లో ఉంటూ వెళితే ఎందుకు అనిపిస్తుందో అర్థం కాలేదు. అయితే మాటల్లో వాళ్ళకి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన ఒక మాస్టర్ గారు గుర్తొచ్చారు. అయితే ఆ మాస్టర్ గారి పేరు రాగానే అందరి మొహాల్లో ఏదో చిరునవ్వు. అరే అవును కదా, ఎంత బాగా మాట్లాడేవారు మాస్టారు, ఎప్పుడు చూసినా ఎంత ప్రశాంతంగా ఉంటారు. సరే మనం వెళ్ళి ఆ మాస్టర్ని కలుద్దామని చెప్పేసి అందరు కలిసి వెళ్ళి మాస్టర్ ఇంటికి వెళ్ళినారు. వెళ్తే మాస్టర్ వారందరినీ గుర్తుపట్టి లోపలికి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టేశాడు. కూర్చోబెట్టిన తర్వాత పరిచయాలు అయిన తర్వాత ఆ మాస్టర్ కూడా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత గొప్ప స్థాయికి వచ్చారనేది చెప్పుకున్నారు. ఆ తర్వాత ఒక డౌట్ అడిగారు. సార్ మేము ఎంత సంపాదిస్తున్నా కూడా మాకు ఏదో తెలియని ఒక లోటు కనిపిస్తుంది, కానీ ఆ లోటు మీలో ఎప్పుడు చూడలేదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఎంత ప్రశాంతంగా ఉంటారో కదా, ఇది ఎట్లా పాసిబుల్ సార్ అని అడుగుతారు. అయితే మాస్టారు ఇప్పుడే చెప్తాను కూర్చోండి అని చెప్పేసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి వాళ్ళ భార్యతో టీ పెట్టమని చెప్పేసి చెప్పేసి వస్తారు. వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉండగానే మాస్టర్ గారి భార్య అందరికీ టీ తీసుకొస్తుంది. టీ కప్పులు చాలా వెరైటీగా ఉంటాయి. పింగాణితో చేసినవి, మట్టితో చేసినవి, ప్లాస్టిక్ టీ కప్పు, అలాగే వివిధ రకాల డిజైన్గా చేసినవి, ఆకర్షణీయంగా కొన్ని, అంతగా ఆకర్షణీయంగా కొన్ని, ఇట్లా రకరకాల టీ కప్పులు ఉంటాయి. అయితే ఆ టీ కప్పులను చూస్తూ వీళ్ళందరూ వాళ్ళకి నచ్చిన టీ తీసుకొని తాగుతుంటారు. టీ తాగడం పూర్తయిన తర్వాత మాస్టర్ అంటాడు, చూసారా ఇప్పటివరకు మీ ముందున్న ఈ ఆకర్షణీయమైన టీ కప్పుల్లో మీకు నచ్చిన దాన్ని మీరు తీసుకున్నారు, కానీ అన్నిట్లోనూ ఒకే టీ ఉంది. మీరు పట్టుకున్న టీ కప్ బాగుందా, పక్కవాడి టీ కప్ బాగుందా అని చెప్పేసి మీరు ఎట్లయితే మీరు అంచనా వేసుకుంటున్నారో, పోలిక చేసుకుంటున్నారో, ఆ పోలిక వల్లనే మీరు ఇట్లా అసహనంగా డిప్రెషన్లో ఉన్నారు. ఆ ఆకర్షణలో పడి టీని ఆస్వాదించడం మర్చిపోయారు. చూసారా, జీవితం అందరికి ఒకేలా ఉంటుంది, కానీ పక్కవారితో పోల్చుకొని చూడడం వల్ల మనలో ఏదైతే లేదో అది మాత్రమే కనపడుతుంది. అందుకే ఇట్లా కాకుండా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. చూసారా, మీరు ఆకర్షణీయమైన టీ కప్పులు తీసుకున్నారు, నార్మల్ టీ కప్పులు అక్కడ మిగిలిపోయినాయి, కానీ అందులో ఉంది కూడా అదే టీ. అలాగా మనిషి సంతోషం అనేది, ప్రశాంతత అనేది తన స్థాయిని బట్టి కానీ, తన సంపాదన బట్టి కానీ ఉండదు. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటాను అని ముగించారు మాస్టారు. అప్పుడు అందరికీ తత్వం బోధపడింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఇదే. పక్కవారితో పోల్చుకోకూడదు, మనదేంటో మనం చూసుకోవాలి, మనకున్న స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి, మన జీవితంలో మనం ఎలా ఆనందంగా ఉండాలో అని చూసుకోవాలి, పక్కవారితో పోల్చుకోవద్దు అని. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఈ డిప్రెషన్ని ఎలా పోగొట్టుకోవాలో అర్థమైంది కదా. హరే కృష్ణ.